జై జై మోదకొండమ్మ తల్లి, జై మోదకొండమ్మ తల్లి. రోలగుంట మండలం అడ్డసరం దిబ్బలపాలెం గ్రామంలో వెలిసినటువంటి అమలగన్న అమ్మ, ఆదిపరాశక్తి, ముగ్గురమ్మల తల్లి, మూలకటమ్మ, మన మోదకొండమ్మ తల్లి పండగ ఈ రోజు మన గ్రామంలో ప్రజలు, పెద్దలు, పిల్లలు అందరూ కలిసి ఎంతో సంతోషంగా అమ్మవారి పండగ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి గ్రామ పెద్దలు ఆశీస్సులతో, మరి అమ్మవారి ఆశీస్సులతో మోదకొండమ్మ వారి పండగ దిబ్బలపాలెం అడ్డసరం గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ పండగకు మన గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు, పెద్దలు, ఎక్కడి నుండో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలుచుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందడం కోసం, అమ్మవారి దీవెనలు పొందడం కోసం మన చుట్టుపక్కల గ్రామాల నుండి మరి దిబ్బలపాలెం అడ్డసరం గ్రామాలలో వెలిసినటువంటి మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా వచ్చి అమ్మవారిని 3 రోజుల పాటు ఇక్కడ అమ్మవారి పండగ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజు అమ్మవారి పాదాలను గ్రామంలో ఊరేగించి తరువాత శతకం పట్టు వద్ద పెట్టి 3 రోజుల పాటు అమ్మవారి పాదాలను పూజించి అమ్మవారి పాదాలకు అభిషేకాలు, నైవేద్యాలు సమర్పించి తదనంతరం 2వ రోజు జాగరాలు నిర్వహించి 2వ రోజు కూడా ప్రతి ఇంటి నుండి పసుపు, కుంకుమ అలాగే నైవేద్యాలు తీసుకొచ్చి అమ్మవారికి ఊరిలో పూజించుకొని 3వ రోజు అమ్మవారికి ప్రతి ఇంటి నుండి కూడా గరగను తీసుకొని అమ్మవారికి నైవేద్యాన్ని తీసుకొని అమ్మవారికి మొక్కులు తీర్చుకొని ఆ రోజు గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చుట్టాలని, బంధువులని అందరినీ పిలుచుకొని ఆ పండగ చాలా ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. ఈ అమ్మవారు చాలా ప్రత్యేకమైనటువంటి అమ్మవారు, నిదర్శనమైనటువంటి అమ్మగారు. ఇక్కడికి వచ్చి మరి గరగ పట్టుకొని గరగ తీసుకొచ్చి తనకి పిల్లలు లేకపోతే పిల్లలు కావాలని, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఏ కోరిక కావాలైనా సరే తీసుకొని సమర్పించి గరగను తీసుకొని వచ్చినట్టయితే మరి ఇక్కడ నెరవేరుతుంది. ప్రతి సంవత్సరం కూడా పలానా చుట్టుపక్కల గ్రామాల నుండి మరి బంధువులు వచ్చిన వాళ్ళకి కూడా గరగకే అమ్మవారికి గరగను సమర్పించి పిల్లలు కావలసిన వాళ్ళకి పిల్లలు, పెళ్లి కావలసిన వాళ్ళకి పెళ్ళిళ్ళు, అలాగే ఇల్లులు కావలసిన వాళ్ళకి ఇల్లులు, ఈ అమ్మవారిని ఏది కోరుకుంటే అది కోరిక తీర్చే అమ్మవారి కాబట్టి ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళంతా కూడా వచ్చి ఈ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ఈ అమ్మవారికి 3 రోజుల పాటు గ్రామస్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని యువకులు ఎక్కడున్నప్పటికీ మరి ప్రత్యేకంగా ఈ పండక్కి మన గ్రామం వచ్చి అమ్మవారికి మొక్కు తీర్చుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతూ మరి అమ్మవారి దీవెనలను పొందుతున్నారు. అలాగే అమ్మవారు ఈ గ్రామాలని చల్లగా చూస్తూ అందరికీ అష్టైశ్వర్యాలు సిద్ధిస్తుంది, అందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి అమ్మవారు ఆశీస్సులు వెళ్ళవేళ్ళ ఉంటాయి. కాబట్టి ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా ఈ 3 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. జై మోదకొండమ్మ తల్లి, జై మోదకొండమ్మ తల్లి, జై మోదకొండమ్మ తల్లి.